కుంభరాశి వారికి మార్చి 13, 14, 15, 16 తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా వామ్మో దిమ్మ తిరిగిపోయే నిజాలైతే వినబోతున్నారండి. ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక ఈశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈశ్వరుడు నా రూపంలో మీతో ఏదో చెప్పాలి, చెప్పించాలి అని అనుకున్నారు కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఎవరైతే లైక్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా ఈశ్వరుని అనుగ్రహం అనేది ఉంటుంది అని చెప్పి మీరు నమ్మి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి మనకి రాశి చక్రంలో 11వ రాశి అండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని దేవుడు అంటే కర్మ ఫలదాత అన్నమాట. అలాగే కుంభరాశి వారి గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతూ ఉందో ఈ యొక్క ప్రస్తుతం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే వీరు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అనే మాట మాట్లాడాల్సి వచ్చింది అంటే కనుక వీరికి అందరూ ఉంటారు. తోబుట్టువులు ఉంటారు, కన్న తల్లిదండ్రులు ఉంటారు, అలాగే రక్త సంబంధికులు ఉంటారు, అలాగే కడుపున పుట్టిన వాళ్ళు ఉంటారు, లేకుంటే కనుక స్నేహితులు ఉంటారు, ఇలా బంధుమిత్రుల వర్గాలు చాలామంది ఉంటారు. అయినప్పటికీ కూడాను కుంభరాశి వారు ఎప్పుడూ కూడా ఒక ఒంటరితనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారు అంటే కనుక మంచి వాళ్ళకే ఈ రోజుల్లో ఆ యొక్క ఏదైతే ఇది ఉంటుందో మీకు ఎలా చెప్పాలి అంటే కనుక కష్టాలు ఎక్కువ, కర్మలు ఎక్కువ, బాధలు ఎక్కువ, మనశ్శాంతి లేకపోవడం ఎక్కువ. ఎవరికైతే మనం సహాయం చేస్తామో అటువంటి వారి చేతే నిందలు పడాల్సి వస్తుంది, నిందలు మోయాల్సి వస్తుంది. ఎవరికైతే కాస్త ఒక ముద్ద అన్నం తినేలా చేయడానికి మనం ఉపయోగపడతామో అటువంటి వారి చేతనే మనం అనేక రకాలైనటువంటి ఆ మాటలు చెప్పకూడదు, అనేక రకాలైనటువంటి మాటలు అనేవి అనిపించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి రోజులు ఎలా ఉన్నాయి అంటే కనుకండి మనం ఎదుటి వారికి అయ్యో పాపం, ముఖ్యంగా కుంభరాశి వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. కుంభరాశి వారి యొక్క మానసిక స్థితి, మనసు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వారు ఏదైనా కానీ చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు. ఏ పనైనా కానీ ముఖ్యంగా ఒకరి మీద ఆధారపడటం వీరికి ఇష్టం ఉండదు. వారిని మనం ఎందుకు అడగాలి అని అంటే అదొక రకమైన అహం అని కాదు, కాకపోతే ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాలు వీరికి పూర్తిగా ముందే గ్రహించేస్తారనమాట. వారి యొక్క మనస్థితి మనకి సహాయపడే మనస్థితి కాదు. అటువంటప్పుడు వారిని అడిగి మనం కాదు లేదు అని చెప్పి అనిపించుకోవడం దేనికి? మనం స్వయంగా తెలుసుకుందాం. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. మనం కష్టపడదాము. మనం కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎవరి కిందైతే చెయ్యి చాపి మనం అడుక్కున్నామో వారికే మనం ఇచ్చే స్టేజ్కి ఎదగాలి. దానికోసం మనం ఎంత కష్టమైనా పడాలి, ఎంత అగచాట్లైనా పడాలి, ఎన్ని నిద్రలేని రాత్రులైనా గడపాలి. కానీ ఏదైనా కానీ సాధించాలి. మనకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు మనం తెచ్చుకోవాలి అని చెప్పి ఈ టైప్ ఆఫ్ వ్యూలో కుంభరాశి వారు ఆలోచిస్తారు. ఇలా వారి యొక్క ఆలోచనకు తగ్గట్లుగానే వారి పనిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయరండి. ఎప్పుడూ కూడా వారి పని కోసం అహర్నిశలు కష్టపడతారు. వారు చెయ్యాలి అనుకున్నది ఎంత కష్టమైనా, మళ్ళీ పాపం వీరికి ఎవ్వరి సహాయం ఉండదు. అవును అంటే ఎస్ అక్క అని చెప్పి ఇక్కడ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒంటరితనంగానే చేసుకుంటారు. ఏ పనైనా ఎంత కష్టమైనా ఎంత బరువైనా కానీ అందరూ పై మాటలు మాట్లాడేవారే. మేము మీ వాళ్ళము, మీకు సహాయం చేయమా, ఇది అడిగితే మేము చెయ్యమా, మమ్మల్ని మీరు అడగలేదు, ఇట్లా ఏదన్నా అడిగి మనం ఏదన్నా
ఒకటి కావాలి అనుకున్నప్పుడు, ఇంత సహాయం గోరంత సహాయం కావాలి అనుకున్నప్పుడు మేము అడిగితే చెయ్యమా అంటారు, కానీ అడిగితే తప్పించుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళ చుట్టుపక్కల. కాబట్టి అందరి మీద ఆశలను కోల్పోయి ఒంటరిగా వీరు ఏదైనా కూడా కష్టపడతారు. ఈ యొక్క ఒంటరితనంగా కష్టపడే ప్రక్రియలో కొంచెం మానసికంగా డిప్రెషన్లోకి వెళ్తారు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు ఈ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళడం అంటే ఏంటి అంటే కనుక, అయ్యో నాకెవరూ లేరే, ఇంత కష్టపడుతున్నాను, నేను నా ఫ్యామిలీ కోసం ఇంత చేస్తున్నాను, ఇంత ఆలోచిస్తున్నాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా ముందడుగు అంటే వెనకడుగు వేయట్లేదు, నేను అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాను, నాకు కాస్తంత ఒంట్లో బాగాలేకపోతే ఎవరు నన్ను పట్టించుకోవడం లేదే, ఎలా ఉంది అని చెప్పి నోరు తెరిచి అడగడం లేదే, నాకంటే బయట వాళ్ళకి ఎక్కువ విలువిస్తున్నారే అని చెప్పి ఇలా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళి నా అనుకున్న వాళ్ళే నాకు తోడుగా లేరే అని చెప్పి ఒక రకమైన దిగులు. ముఖ్యంగా జీవిత భాగస్వామి గురించి మాట్లాడుకుంటే కనుక, ఈ యొక్క జీవిత భాగస్వామి కూడా వీరు ఏవైతే కోరుకుంటారో వారి నుంచి అవి వీరికి దక్కవు. దానివల్ల కాస్తంత ఎక్కువగా ఆలోచిస్తూ సఫర్ అవుతారనమాట. ఇలా ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళకైనా కానీ, లేకుంటే కనుక బంధుమిత్రుల వర్గంలోనైనా కానీ, వీరి నుంచి సహాయం పొందిన వాళ్ళు కూడా వీరిని నానా మాటలు అని, ఇవాల్టి రోజున నువ్వు నాకేం చేశావు, నువ్వు నాకేం పెట్టావు, నా కష్టం మీద నేను పైకొచ్చాను అని చెప్పి వారి డబ్బాలు వారు కొట్టుకుంటూ ఉంటారే తప్ప, అయ్యో నువ్వు నాకు ఆ టైంలో ఈ సహాయం చేశావు, అయ్యో నువ్వు నాకు ఆ టైంలో ఈ హెల్ప్ చేసావు కాబట్టి నేను ఇవాళ రోజున ఈ స్థాయిలో నిలబడగలిగాను అని చెప్పి ఒక్కరు కూడా వీరిని మెచ్చుకునే స్టేజ్లో ఎవ్వరు ఉండరనమాట. అది వీరి తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడ పాపం పుణ్యం అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క పాపం పుణ్యం అనేది నిస్వార్థమైన మానసిక స్థితి కలిగిన వారండి కుంభరాశి వారు. వీరికి ఎటువంటి స్వార్థం ఉండదు. ముఖ్యంగా శత్రువులకి కూడా ముందడుగు వేసి సహాయం చేస్తారు. ఆ శత్రువులకి సహాయం చేసేటప్పుడు కూడా మనసులో ఎటువంటి వారికి కీడు జరగాలి అని ఆలోచించుకోరు. వారు బాగుండాలి అనే సహాయం చేస్తారు. అంతటి గొప్ప మనసు కుంభరాశి వారికి ఉంటుంది. మీ మనసు కూడా అదే అయితే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకు అంటున్నాను అంటే కనుక, ఇప్పటి రోజుల్లో ఈ వీరి యొక్క మంచి మనసుకి, వీరు సహాయం చేసే మానసిక స్థితికి, వీరి యొక్క బోలా మనసుకి, వీరి యొక్క అంటే ఏది కూడా పట్టుకుంటారు కొంతమంది. ఒకటి పట్టుకుంటే దాన్ని జీవితాంతం సాధిస్తారు. అది మాట అయినా కానీ, ఏదన్నా పని అయినా కానీ, నువ్వు నాకు ఆ టైంలో ఇచ్చేసావే, నువ్వు నన్ను ఆ టైంలో ఇలా అన్నావే అని చెప్పి దెప్పి పొడుస్తూ ఉంటారు కొంతమంది. కానీ కుంభరాశి వారు అలా దెప్పి పొడిసే మనస్తత్వం కూడా కలిగిన వాళ్ళు కాదు. బోలాగా వెళ్ళిపోతారు. ఒకానొక టైంలో ఆ ఎదుటి వ్యక్తి వీరికి సహాయం చేయనప్పటికీ, వీరికి ఏ విధంగా నేనున్నాను అని సపోర్ట్ చేయనప్పటికీ, ఆ చెయ్యని వ్యక్తికి కూడా సహాయం చేసే గొప్ప స్థితి కలిగిన వారు కుంభరాశి వారు. కాబట్టి వీరికి కష్టాలు ఎక్కువే అని చెప్పుకోవాలి. కర్మ ఫలదాత శనిదేవుడు వీరికి అధిపతిగా ఉండటం చేత వీరు ఇన్ని కష్టాల్లో ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా, ఇన్ని సమస్యల్లో ఉన్నా, వీరికంటూ ఇవాల్టి రోజున ఒక పేరు, ఒక బ్రాండ్, ఒక ప్రఖ్యాతలు, అంటే నలుగురిలోకి వెళితే పలానా అని చెప్పి గుర్తుపట్టే ఒక స్టేజ్ అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీరికంటూ కొంత డబ్బుని వెనకేసుకోవడం, కొంత డబ్బుని దాచుకోవడం, కొంత ఎదుటి వారికి నా అనుకున్న వాళ్ళకి సహాయపడటం, అలా ఒక మంచి పేరు అనేది వీరికి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఒకటే గుర్తుంచుకోవాలండి, మీ యొక్క శని అధిపతి అంటే మీ యొక్క రాశికి అధిపతి శనిదేవుడు. శనిదేవుడు మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు కాబట్టే, ఇంత మీరు నలుగురి మంచి కోరుకుంటున్నారు కాబట్టే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునే మానసిక స్థితి కలిగిన వారు కాబట్టే, ఇన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని దశ అనుభవిస్తున్నప్పటికీ కూడాను మీరు నిజం చెప్పాలి అంటే ఇంకా ఎన్నో ఘోరమైన కష్టాలు పడాల్సింది.
కానీ ఈ యొక్క కష్టాలన్నింటి నుంచి మీరు ఇప్పుడు పడుతున్నారు, అసలు పడట్లేదాక అయ్యో మాకు ఇన్ని బాధలు ఉన్నాయని చెప్తారు, పడట్లేదంటలా. అది కూడా ఎన్ని రకాలుగా పడుతున్నారంటే జీవిత భాగస్వామి వల్ల పడుతున్నారు, కొంతమంది కడుపున పుట్టిన పిల్లల వల్ల పడుతున్నారు, కొంతమంది మానసికంగా భయం, ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ, బీపీ పెరగడం, అలాగే కాళ్ళ నొప్పులు, ఆరోగ్యం సహకరించకపోవడం, మైగ్రేన్ తలనొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇలా శారీరకంగా పడుతున్నారు. ఇలా ఒకటి కాదు, చాలా రకాలుగా పడుతున్నారు. కానీ ఈ పడుతున్నన్నీ కూడా గోరంత మాత్రమే, మీకు అవి కొండంతగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు సెన్సిటివ్ పర్సన్స్, అంటే మీరు ప్రతిదీ కూడా సున్నితమైన మానసిక స్థితి కలిగిన వారు మీరు, కాబట్టి మీకు అవి భయంగా అనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క మంచి మనసు వల్లే ఈ యొక్క ఏలినాటి శని దశలో ఈ కొంచెం కష్టాలు, ఇప్పుడు మీకు ఏలినాటి శని దశ పూర్తవబోతుంది. కాబట్టి శని భగవానుడు వెళ్తూ మీకు మంచే చేస్తారు, చెడు చెయ్యరు. దాని గురించి అయితే మాత్రం మీరు అస్సలు ఆలోచించొద్దు. కానీ మీ యొక్క జీవితంలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం తీవ్రమైన నష్టాలు పొందబోతున్నారు. ఆ తీవ్రమైన నష్టాలు అంటే ఏంటి, అసలు ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క రక్త సంబంధమైన అయి ఉండవచ్చు, లేకపోతే మీకు బంధువులలో ఒకరైనా కూడా అయి ఉండవచ్చు. వీరు మీ దగ్గరికి వచ్చి వారి యొక్క పనులు గడిపించుకోవడం కోసం, వారి యొక్క వారొక స్థాయిలోకి ఎదగడం కోసం మీ దగ్గర ఉన్న టాలెంట్ని అంతా కూడా గుర్తించి, వీరు మాకు సహాయం చేస్తే మేము ఒక స్టేజ్లోకి వెళ్తాము అన్న ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి పని ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా తెలుసుకొని, దాన్ని పూర్తిగా నేర్చుకొని, ఇవాల్టి రోజున మీకంటే గొప్ప స్థాయిలో ఉంటారన్నమాట. కాబట్టి ఆ స్థాయి ఇచ్చింది ఎవరు అనేది కూడా వారు మర్చిపోతారు. వారు మర్చిపోయి వారు మిమ్మల్ని ఒక స్వార్థపరుల్లాగా, ఒక ఈర్ష్యపరుల్లాగా, ఒక అసూయ పరుల్లాగా, ఎదుటి వారికి మీరు నష్టం చేసేవారికి లాగా, ఎదుటి వారి మీద పడి మీరు ఏడ్చేవారికి లాగా, మీకు కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ఇంకా రకరకాలు పుట్టించేస్తారనమాట మీ మీద. ఈ విధంగా పుట్టించి కేవలం వారు మిమ్మల్ని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ తిట్టడం మాత్రమే కాకుండా మీ గురించి మీ యొక్క బంధుమిత్రుల వర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రచారం చేస్తారు. ఈ విధంగా ప్రచారం చేసి నేను మంచి ఆ యొక్క ప్రచారం చేసే వ్యక్తి ఎస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ప్రచారం చేసే వ్యక్తి నేను మంచి, నాకంటే మంచి వాళ్ళు ఇంకెవరు లేరు, నేను వారికి ఎంతవరకు వారిని బ్యాడ్ చేయగలుగుతానో అంతవరకు చేసేస్తాను, అంతవరకు తిడతాను. వారు అంతేకాకుండా సహాయం చేసిన వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాల్సిన ఆ వ్యక్తి సహాయం చేసిన వారు ఎప్పుడు చచ్చిపోతారా, ఎప్పుడు నాశనం వేసుకుపోతారా, ఎప్పుడు ఊడ్చుకుపోతారా, ఎప్పుడు ఏ దిక్కు లేకుండా ఒంటరి వాళ్ళగా మిగిలిపోతారా, ఎప్పుడు రూపాయి చేతిలో లేకుండా అడుగంటిపోతారా, ఇలా రకరకాలుగా వారి యొక్క శాపాలు అనేవి మీ మీద చల్లుతూ ఉంటారనమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఎస్ అనే వ్యక్తి అంటే అందరూ రారండి. ఎస్ అనే వ్యక్తిలో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎదుటి వారికి మంచి చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీతో ఉన్నటువంటి ఈ బంధం ఏదైనా కానివ్వండి, కానీ ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని అలాగే కోరుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది మీ మనస్సాక్షికి బాగా తెలుసు. మిమ్మల్ని ఎవరైతే తిడుతున్నారో, ఎవరైతే మీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నారో, అసూయ పడుతున్నారో, నాశనం అవ్వాలని కోరుకుంటున్నారో, ఒక రకంగా చెప్పాలంటే మీరు చావాలని కోరుకుంటున్నారో, అది కుంభరాశిలో కూడా ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్త. ఒక్కటే మాట గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇవాళ రోజున నేను 1 కిలో బియ్యం వండుకున్నాను అనుకోండి, సరే నా వరకే చూసుకోండి, 1 గిద్ద బియ్యం వండుకున్నా, నాది నా కోసం వండుకున్నా, నేను వండుకున్న అన్నాన్ని నేనే తింటాను. అలాగే నేను నాటిన చెట్టుకు నేనే నీళ్లు పోస్తాను. అలాగే
ఎవరు తిట్టుకున్న తిట్లు వారికే, అవి మనం స్వీకరించకుండా ఉంటే సరిపోతుంది. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇదిగో ఇది తీసుకోండి, ఈ యొక్క భోజనం తినండి అంటే నువ్వు కావాలి అంటే తీసుకుంటావు దాన్ని, నువ్వు వద్దు అనుకుంటే అది వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు కదా. అలాగే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఇవాల్టి రోజున ఈ అనేవాళ్ళు, తిట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, ఒక మాట మిమ్మల్ని టార్చర్ పెట్టేవాళ్ళు, మానసికంగా మిమ్మల్ని క్షోభ పెట్టేవాళ్ళు, మిమ్మల్ని ఒంటరిగా మిగిల్చిన వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళకి అన్ని అవసరాలు మీ ద్వారా తీరాయి, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఇంకా ఏదైనా ఉండొచ్చు, సరే వాళ్ళు కోటేశ్వరులైనా కావచ్చు. కానీ వారి వెనుక కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ అనేది విడిచిపెట్టదు. ఇది కలికాలం. ఈ యొక్క కలికాలంలో ఎవరు వండుకున్న అన్నం వారు తిన్నట్లుగా ఎవరన్న మాటలు వారు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆ మాటలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఆ మాటలు ఎదుటి వారిని ఏదైతే కోరుకున్నారో అది వారికి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. నువ్వు మంచి కోరుకో, నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడు కోరుకో, ఎదుటి వారి గురించి నీకు చెడే జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క విషయం అనేది తెలుసుకుంటే చాలండి, సగం మంది జీవితాలు బాగుపడతాయి, సగం ఈర్ష్య అసూయలు అనేవి పోతాయి. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ వ్యక్తి, ఇది ఎవరైనా కావచ్చండి, రక్త సంబంధికులైనా కూడా కావచ్చు. ఈ రోజుల్లో అందరిని అంటలేదండి, మళ్ళీ రక్త సంబంధికుల్లో కూడా నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వీరు అడుగంటి పోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, వీరు ఎందుకు పనికి రాకుండా, ఆరోగ్యం లేకుండా వీరు చస్తే బాగుండని చెప్పి ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలి అంటే మీ లైఫ్లో కూడా ఇలా ఉంటే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే అందరిని అంటల్లా 100% మనం 100 మందిని మనం గమనించుకున్నట్లయితే 100లో 20% మంది ఏమో ప్రేమలుగా ఉంటున్నారేమో, కానీ మిగతా 80% మాత్రం ఇటువంటి స్థితుల్లోనే ఉంటున్నారు. అయ్యో మేము ఒక తల్లి కడుపును పుట్టాము, ఒక ఇంట్లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము, మేము అలా కోరుకోకూడదు, ఒకళ్ళు బాగున్న నా పరిస్థితి బాగాలేకపోయినా ఆ అమ్మాయి పరిస్థితి అయినా బాగుండాలి, ఆ అమ్మాయి అయినా బాగుండాలి, ఇలా అనుకునే వాళ్ళు చాలా రేర్గా ఉన్నారండి. నాకు బాగాలేదుగా, నాకు పడ్డ స్థితి వాళ్ళకి ఎప్పుడు వస్తుందో, నేను పడ్డ కష్టాలు వాళ్ళు ఎప్పుడు పడతారు, నేను అనుభవించిన బాధలు వాళ్ళు ఎప్పుడు అనుభవిస్తారు, ఇటువంటి మాటలు ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో. కాబట్టి అటువంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. అది ఓన్లీ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, మీ లైఫ్లో ఏ అక్షరం ఉన్న వ్యక్తి అయినా, పి అయినా, హెచ్ అయినా, లేకపోతే వి అయినా, ఏ అక్షరం ఉన్న వ్యక్తి అయినా కానీ ఇటువంటి వ్యక్తి మీకు మీ యొక్క జీవితంలో తగిలితే మీరు మాత్రం వారిని ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టేసేయండి. అవసరంలా, మీ యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళు మీకు అస్సలు అవసరంలా. అటువంటి వారు ఉంటే ఏంటండి, లేకపోతే ఏంటండి చెప్పండి. కాబట్టి అటువంటి వారికి మీరు దూరంగా ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ 4 రోజుల విషయానికి వస్తే, ఈ 4 రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, అన్నింటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే కొంచెం కష్టపడాలి, కొంచెం కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కొంచెం చేయాల్సిన కష్టం ఇంకాస్త ఎక్కువ చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుంది మీకు. ఆ ఒక్క విషయం గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు కొంచెం బ్యాక్ స్టెప్ కూడా పడవచ్చు, కానీ మీరు లో అయిపోమాకండి. అయ్యో నాకు బ్యాక్ స్టెప్ వచ్చేసింది అని లో అయిపోమాకండి. మీరు చేసే కష్టం మీరు చేయండి, ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఓర్పు అవసరం. కొంచెం ఎదుటివారు వాదిస్తున్నప్పుడు సైలెంట్గా ఉండండి. ఎదుటివారితో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దు. ఎవరి మానసిక స్థితి వారిది అని చెప్పి సర్దుకుపోండి. మీకు భగవంతుడు ఉన్నారు అని నమ్మండి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మానసిక స్థితి అనేది కలవకపోవడం వల్ల ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ తప్పదు, ఈ జన్మలో అనుభవించాల్సినవి కొన్ని ఉంటాయి కదా, అవి అనుభవించక తప్పదు. ఎంత తీసేయాలనుకున్నా తీసేసుకోలేని బంధాలు కొన్ని. కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండండి, తప్పేమీ లేదు. అంటే ప్రతిదీ కూడా లైట్గా తీసుకోండి.
దేన్ని మనసుకు తీసుకోవద్దు. మీరు అందులో అతి ఆలోచన సున్నితమైన మానసిక స్థితి కలిగిన వారు చిన్న చిన్న వాటికి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. కాదు, బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఏది ఏమైనా కూడా తట్టుకోగలగాలి అనే మానసిక ధైర్యం మీలో పెరగాలి. మీకు ధైర్యం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక చాలా వరకు కూడా రియల్ ఎస్టేట్ వారికి, విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. వివాహ సంబంధాలు ఎవరైతే చూసుకుంటున్నారో వాళ్ళకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ప్రతి శనివారం కాకపోయినా ఏదైనా ఒక శనివారం నెలలో మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడి యొక్క నవగ్రహాలు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి శనిదేవునికి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతోటి దీపారాధన చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డుని నైవేద్యంగా సమర్పించండి. నల్ల నువ్వులని ఎవరికైనా దానం చేస్తూ ఉండండి. బ్రాహ్మణులకు మినుములను దానం చేయండి. గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకు పూజ చేసుకోవడం మీకు చాలా మంచిది. అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండడం, వెంకటేశ్వర స్వామికి మీరు తులసిమాలను సమర్పించడం వల్ల కూడా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీకు నరదిష్టి ఎక్కువ, ఎప్పటికప్పుడు దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఎక్కడికైనా చక్కగా రెడీ అయి వెళ్ళినా కూడా ఇంటికి రాగానే దిష్టి తీసివేసుకోండి. అది మీకు చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ అన్న విషయం గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ ఈశ్వరుని అనుగ్రహం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.